पैसा 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 मैं परमात्मा है పైసలుంటే లోకం సలాం కొడుతుంది. నేను వస్తున్నానంటే బీ రెడీ అంటుంది. పైసా మే పరమాత్మ. పైసలుంటే సలాం చేస్తుంది, వంగి వంగి నమస్తేస్తుంది. ఇది పైసలను గొప్పతనం. సో ఏంటి మరి పైసా కోసం పని చేస్తాం, సంపాదించాలా. ఇదే నో షార్ట్ కట్. పని చేయాలా, కష్టపడాలా, రూపాయి దాచుకోవాలి. షార్ట్ కట్ ఉండవు. ఆ షార్ట్ కట్ వచ్చితే ఆ సంపాదించిన వ్యక్తికి వాల్యూ ఉండదు. అవినీతి చేసిన, వేరే అత్తమ్మ వాళ్ళ దగ్గర కట్టంగా తీసుకున్న, కుటుంబ బంధువులు అన్నదమ్ములను మోసం చేసిన ఈ వచ్చే డబ్బు అనేది నిలకడ కాదు, మంచి వ్యక్తి కాదు. ఆనెస్ట్గా మీరు పని చేయండి. యాజ్ మీరు చేసే బిజినెస్ చేస్తున్నారా, జాబ్ చేస్తున్నారా, ఆనెస్ట్గా ఉండండి. ఆ సంపాదనలో వచ్చిన సంపాదనలో ఒక 20%, వరస్ట్ కండిషన్ 10% డెఫినెట్లీ మీరు దాయాల. మరోసారి చెప్తుంది చూడండి మిత్రులారా, మీరు బిజినెస్ చేస్తున్నారా, సంపాదించిన దాంట్లో 10 to 20%, మీరు జాబ్ చేసినా మినిమం మీకు వచ్చే సార్లో 10% to 20%, బట్ మస్ట్ అండ్ షుడ్ 10% కానీ డెఫినెట్లీ మీరు సేవ్ చేయాలా. మీరు 10% కనుక సేవ్ చేసే లేకపోతే మీరు భూమి మీద బతకడం వేస్ట్. నేను చెప్తున్నా మిత్రులారా, మీరు ఎవరైతే 40,000, 50,000, 30,000 కన్నా తక్కువ సంపాదిస్తున్నారో ఇలాంటి వాళ్ళకు నేను డెఫినెట్ హెచ్చరించి చెప్తున్నా. హైదరాబాద్లో రెంట్లు పెరిగిపోతున్నాయి, నిత్యావసర ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి, స్కూల్ ఫీజులు, హాస్పిటళ్ళు అట్లా. సో కాబట్టి ఏమంటున్నా అంటే 10% మీ సంపాదనలో 10% కనుక మీరు సేవ్ చేయకపోతే మీరు బతకడం దండుగా. మిత్రులారా అది చెప్తున్నా, హెచ్చరించి చెప్తున్నా. మీ సంపాదనలో 10% దాయకపోతే మీ బతుకు వేస్ట్. మిమ్మల్ని కట్టుకున్న పిల్లలు విలువేది, పిల్లలు విలువేరు, పక్కన దోస్తులు విలువేయరు. ఇది ఉంది. సంపాదించే డబ్బులు మినిమం 10% దాయండి. ఓకే, దాస్తాం. ఈ 10% ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాం? ఓకే, 10% దాచిన ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాం? ఫస్ట్ ఈ 10% దాచినప్పుడు ఫస్ట్ మీకు లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి. డెఫినెట్లీ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మీకు ఉండాలి ఫస్ట్ ఒకటి. ఓకే, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్. థర్డ్ వన్ నేను చెప్పే సేవింగ్స్. మీకు డెఫినెట్ ఒక ప్లాట్ లేదా ఫ్లాట్ ఉండడానికి ఇది కొనుక్కోండి. ఓకే, గోల్డ్ కాస్త కూస్తో గృహలక్ష్మి సంతోషం కోసము, ఒంటి మీద అందం కోసము, వాళ్ళ సంతోషం కోసము, లేదా ఒంటి మీద బంగారం కనుక ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాము. అది గుడ్ ఫర్ హెల్త్. గోల్డ్ అనేది గుడ్ ఫర్ హెల్త్. ఓకే, ఇలా కొద్ది డబ్బులతో ఇవి కొనుక్కోండి. ఈ 3 కొన్న తర్వాత, ఫ్లాట్ కొన్న తర్వాత, గోల్డ్ కొన్న తర్వాత ఎక్సెస్ మనీ ఏమైనా ఉంటే కమ్ టు క్యాపిటల్ మార్కెట్, షేర్ మార్కెట్. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి. షేర్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బులు డెఫినెట్లీ 12 to 30% CGR చొప్పున పెరుగుతాయి. డెఫినెట్లీ డబ్బులు పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే మండే ఇండియన్ ఎకానమీ గ్రోత్ చాలా బాగుంది. చైనా కంటే, అమెరికా కంటే, వాళ్ళకంటే మనం 6-7% గ్రోత్లో డెవలప్ అవుతున్నాము. వాళ్ళకంటే డబుల్ గ్రోత్ మనది ఎమర్జింగ్ మార్కెట్. ఇక అమెరికా అనేది ఎకానమిక్ క్రైసిస్లో రాబోతుంది. ఎకానమిక్ ఉంది. ఇక చైనా అనేది దే ఆర్ ద నంబర్ 1, దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్, దే ఆర్ ఎక్స్పోర్టర్. ఓకే, మనము ఎకానమీ పరంగా మనం 4th స్టాండర్డ్లో ఉన్నాం, 4th ర్యాంక్లో ఉన్నాం. ఫస్ట్ ర్యాంక్ చైనా, ఫస్ట్ ర్యాంక్ అమెరికా, చైనా, జర్మనీ. ఈ జర్మనీ తప్పు 3rd ర్యాంక్ అనేది ఒక 2 yearsలో వస్తుంది. ఒక 20 yearsలో ఫస్ట్ ర్యాంక్ రాబోతున్నాము. అంటే మీరు ఇన్వెస్ట్ చేసే డబ్బులు అనేది పక్కా ఇండియన్ ఎకానమీలో ఇన్వెస్ట్ చేస్తే మీకు లాభాలతో పాటు మీరు దేశానికి సేవ చేసిన కింద అవుతారు. సమాజానికి సేవ చేసిన మీరు పొదుపు చేస్తే, సేవ్ చేసి మా ఇండియన్ మార్కెట్, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మీరు దేశానికి సేవ చేసిన వాళ్ళు అవుతారు. అలాగా మీకు ₹1 వస్తుంది. ఓకే బాస్, షేర్ మార్కెట్లో నాకు నాలెడ్జ్ లేదు, నాకు అంత టైం లేదు, నాకు తెలియదు అనుకున్నప్పుడు ప్లీజ్ కమ్ టు ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్. మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఆ మ్యూచువల్ ఫండ్లో ఫండ్ మేనేజర్, దే ఆర్ ఎక్స్పర్ట్ అతను. ఓకే, అతను అదే పని మీద ఉంటాడు. ఫ్యూచర్ ఇండస్ట్రీ ఏం వాళ్ళకి ఎలా అంటే ఫండ్ మేనేజరు 10 years 20 years తర్వాత ఏ ఇండస్ట్రీ గ్రోత్లో ఉంటుందో వాళ్ళు ముందే గెట్ చేసి ఇన్వెస్ట్ చేయగలుగుతారు. ఫండ్ మేనేజర్ గొప్పతనం అది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మనం పాకిస్తాన్ ఇండియాకు యుద్ధం జరిగింది. ఓకే, ఆ టైంలో డ్రోన్లు ఎక్కువ పనిచేసినాయి. అంటే డ్రోన్లు కంపెనీ పెరుగుతుందని అట్లా. ఓకేనా, తర్వాత మన ఇండియా అనేది ఫార్మసీ హబ్గా ఉంటుంది. ఇప్పుడు కరోనా వచ్చినట్టు, తర్వాత టైఫాయిడ్ వాళ్ళకి రకరకాల టీకాలు ఉంటాయి. అంటే ఏ ఫార్మా కంపెనీ
వాళ్ళు ఈ ఫ్యూచర్లో ఏం చేస్తున్నారనేది తెలుస్తుంది. తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఏ కంపెనీ వస్తుందనేది తెలుస్తుంది. సోలార్లో తర్వాత పవర్ ఇండస్ట్రీ ఏముందనేది ఫండ్ మేనేజర్కి, మ్యూచువల్ ఫండ్లో ఫండ్ మేనేజర్ ఈజ్ ఎక్స్పర్ట్. ఫండ్ మేనేజర్ నాలెడ్జ్ బాగుంటుంది. అతని యొక్క నాలెడ్జ్ని ఉపయోగించి మీ డబ్బులు మీరు 1 రూపాయికి 2 వచ్చేస్తారు. ఫండ్ మేనేజర్ మనకి ఇండియాలో ఆల్మోస్ట్ సెబీ యావరేజ్గా మనకు చెప్పేది ఏంటంటే 12% CGRలో. అంటే 12% CGR మీన్స్ మీరు ఒక 15,000 రూపీస్ మంత్లీ ఇన్వెస్ట్ చేస్తే 15,000 రూపీస్ మంత్లీ ఇన్వెస్ట్ 15 ఇయర్స్ పే చేస్తే 1 కోటి రూపాయలు అనేది యావరేజ్గా వస్తుంది అని మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్ చెప్పే లెక్కలు ఇవి. బట్ మెజారిటీ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్ 20%, 30% వచ్చే సందర్భాలు ఉన్నాయి. సో కాబట్టి నేను ఏమంటున్నా అంటే డెఫినెట్లీ ఫ్యూచర్ కోసము మీరు ఈరోజు చినిపోయిన అంగేసుకున్నా పర్వాలేదు, రూపాయి మాత్రం సేవ్ చేయండి. మీరు ఈరోజు 2 లక్షలు సంపాదించి ఖర్చు పెడితే నో యూస్. మీరు 30,000 సంపాదించి 3,000 దాచారనుకోండి, మీరే గ్రేటు. మరోసారి చెప్తారండి, మీరు 30,000 సంపాదించి 3,000 దాస్తే మీరు గ్రేటు. 2 లక్షలు నెలకు సంపాదించి 2 లక్షలు ఖర్చు పెడితే నో యూజు. మీరు ఎంతైతే సేవ్ చేశారో అదే కరెక్ట్ అవుతుంది. మిత్రులారా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రిటైర్డ్ కాగానే మనకు ఒక రిటైర్డ్ పింఛన్ వస్తుంది. అలాగని మీరు ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో, ప్రైవేట్ జాబ్ చేస్తున్నారో, మీరు డెఫినెట్లీ ఎంతో కొంత 3,000 నుండి 300 నుండి నెలకు ఎంతో కొంత మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. రేపు ఏం జరుగుతుందో చెప్పలేము. సార్ నేను వయసులో ఉన్న ఉక్కు మనిషి, నాకు మస్తు తెలివి సంపాదిస్తా అనుకుంటారు. నో ఓకే, అది కాదు. తెల్లారితో మీకు అటాక్ రావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, ఒక ఖాళీ రూపాయి మీరు ఇంట్లో పడుకోవచ్చు, పని చేయలేకపోతారు. డెఫినెట్లీ సేవ్ చేసిన మనీ ఫ్యూచర్ అవసరాల కోసం డెఫినెట్లీ ఉపయోగపడుతుంది. ఓకే, మీరు కొన్ని రోజులు ఉద్యోగం లేకపోయినా బతకగలుగుతారు, బిడ్డల పెళ్ళిళ్ళకి పనికి వస్తుంది, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం పనికి వస్తుంది. అన్ని బాగున్నా మీ రిటైర్మెంట్ లైఫ్ తర్వాత మీరు ఆర్థిక పరంగా మీరు సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరంగా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, లోటు లేకుండా ఉంటారని నా యొక్క విన్నపం ఇది.